ఇప్పుడు జరిగింది కూడా అదే. ఒకసారి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ సంజయ్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సంజయ్ గారు నమస్తే. నమస్తే సంజయ్ గారు చెప్పండి. ఎస్ సార్, ఎట్లా ఇది ఇంత ఫాస్ట్గా ఇంత వేగంగా ట్రంప్ జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది, ఎట్లా ఎట్లా చూస్తారు దీన్ని? మంచి పరిణామం కింద చూస్తానండి. ఎందుకంటే మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ మనం సాధించేసాం. మనకి పై చెయ్యి ఉంది. మనం గెలుస్తున్న సమయంలో అంటే మన ఆధిపత్యం చూపించిన సమయంలోనే సీజ్ ఫైర్ వచ్చేసింది. పాకిస్తాన్ ఫైర్ చేసిన ఒక్క మిజైల్ కూడా మన ఎయిర్పోర్ట్స్ కానీ, మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ, మన సివిలియన్ పాపులేషన్స్ మీద కూడా ఎక్కడ దెబ్బ తగలలేదు. అలా కాకుండా మన వైపు నుంచి చూసుకుంటే రావల్పిండి, ఇస్లామాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మనం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా మన సేనల యొక్క గౌరవం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సేనలు మన మన యొక్క ఆయుధ శక్తిని గుర్తించడం జరుగుతోంది. మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో అందరూ చూస్తున్నారు. పాకిస్తాన్ కి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. అంతేకాకుండా గంట క్రితం ఎప్పుడో మన గవర్నమెంట్ కూడా చెప్పింది, ఇప్పటి నుంచి ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్ చేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తామని చెప్పడం జరిగిందండి. సో ఆ పరిణామాల్లో చూసుకుంటే కనుక ఇది మంచి పరిణామం కింద పరిగణించాలి. ఆర్థికంగా మనం ఏమి అంటే ఇంకా ఈ ట్రే ఈ అగ్రిమెంట్ ఏంటి, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇంకా మనకు తెలియదండి. కానీ మిగతా రంగాల్లో చూసుకుంటే ఇండస్ వాటర్ ట్రీటీ అది గొడవ నడుస్తూనే ఉంటుంది. ఆర్థికంగా మనం పాకిస్తాన్ ని దెబ్బతీయటం కంటిన్యూ అవుతుంది. సో మిలిటరీ పరంగా మాత్రమే యుద్ధం ఆగింది. సో ఓవరాల్ గా ఇది మనకి మంచి పరిణామమే. పెహల్గామ్ లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద చర్యకి మనం ప్రతిస్పందించాం. మే 7 తెల్లారుజామున, మే 7 తెల్లారుజామున మనం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు వాళ్ళ కుటుంబాలని కూడా మనం తుడిచిపెట్టేశాం, వాళ్ళని హతమార్చాం. ఆ తర్వాత నుంచి కూడా మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాం. పాకిస్తాన్ అటాక్ చేస్తేనే మనం తిరిగి అటాక్ చేశాం. పాకిస్తాన్ ఒక పెద్ద అటాక్ చేసి గెలిచేసాం యుద్ధం, సీజ్ ఫైర్ అని చెప్పే ప్రయత్నం ట్రై చేసింది, సఫలం కాలేదు. కాకపోతే యునైటెడ్ స్టేట్స్ మిగతా వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగి చేయటం మనకి మంచి పరిణామం కిందే మనం చూడాలండి. అంటే సంజయ్ గారు ఇందాక నుంచి మీరు లైవ్ వినుంటారు. నేనేమంటానంటే పెహల్గాంలో చనిపోయిన 26 మంది ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాగే బోర్డర్ గ్రామాల్లో చనిపోయిన 16 మంది ఆత్మలు ఘోషిస్తున్నాయి. మన జవాను మురళీ నాయక్ ఆత్మ ఘోషిస్తోంది. అక్కడ సచిన్ యాదవ్ అని మరో జవాన్ ఆత్మ ఘోషిస్తోంది. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పుంటారు? ఏ కండిషన్స్ మీద భారత ప్రభుత్వం ట్రంప్ చెప్పగానే కాల్పుల విరమణకు ఒప్పుకుని ఉంటుందంటారు మీ నాలెడ్జ్ ప్రకారం? వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా దాడులు నిర్వహించేసాం కదండి. అంటే వాళ్ళకి నివాళి అర్పించాం మనం. వాళ్ళు మన వైపు ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించగానే మనము వాళ్ళ వైపు ప్రయోగించాం. పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు అటువైపు లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు కూడా చనిపోవటం జరిగింది. సో నా ఉద్దేశంలో మనం మాత్రం మన మన వైపు చనిపోయిన వారికి ఆత్మశాంతి కలిగే విధంగానే మనం ప్రవర్తించాం. ఎక్కడా ఒక్క ఇంచు కూడా ఇవ్వలేదు. అంతేకాదు చాలా అవమానానికి గురైందండి పాకిస్తాన్. గత 3 రోజులుగా చూసుకుంటే మీరు వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ ని టార్గెట్ చేశాం, వాళ్ళ బాంబులు వేసేసాం. తర్వాత వాళ్ళ ఇస్లామాబాద్ లో వాళ్ళ లీడర్షిప్ కూర్చునుంటే వాళ్ళ మీద కూడా పడిందని వార్తలు వచ్చాయి. ఎంతవరకు తెలియదు, అంటే పక్కన పడింది, వాళ్ళ మీదనే కాదు పక్కన పడిందని విన్నాము. సో నా ఉద్దేశంలో ఓవరాల్ గా ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పాలండి. అంటే సంజయ్ గారు ఒకటి యుద్ధం ముగిసిపోవటం, కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం, ఇది ప్రపంచ శాంతి, రెండు దేశాలు శాంతిగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం. మనందరం కూడా కోరుకుంటాం. 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం కోరుకోలేదు. పాకిస్తాన్ సైన్యాన్ని చంపాలని అనుకోలేదు మనం, లేకపోతే వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీయాలని మనం అనుకోలేదు. అన్నీ కోరుకున్నది పాకిస్తానే. నేనేమంటానంటే ఏం జరుగుతుంది అని, అంటే ట్రంప్ జోక్యం చేసుకున్నాడు, సుదీర్ఘమైన చర్చల తర్వాత అన్నాడు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అటువైపు షెహబాజ్ షరీఫ్ ఉన్నారు. ఇక్కడ మన ఆర్మీ చీఫ్ ఉన్నారు, అక్కడ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు. ఇక్కడ మన జాతీయ భద్రతా సలహాదారు, అక్కడ వాళ్ళ జాతీయ భద్రతా సలహాదారు. వీళ్ళందరితో సుదీర్ఘమైన చర్చలు చేశాను నేను, అప్పుడు ఒప్పుకున్నారు అంటున్నారు. అంటే మీ నాలెడ్జ్ ప్రకారం దేనికి భారత్ అంగీకరించి ఉంటుంది ఇమ్మీడియట్ సీజ్ ఫైర్కి అని? అంటే మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్స్ మనం సాధించేసాం కదండి. అంటే యుద్ధానికి వెళ్లే ముందు మనం పాకిస్తాన్ లో దాడులు నిర్వహించే ముందు మన ఆబ్జెక్టివ్ ఏంటి,
మన ఆబ్జెక్టివ్ ఏంటంటే పెహల్గామ్ లో మన వాళ్ళని చంపిన వాళ్ళని అవును. మనం పనిష్ చేయాలి, అవును. వాళ్ళకి శిక్ష విధించాలి. అవును. విధించామా? విధించాము. పాకిస్తాన్ మిలిటరీకి ఒక మెసేజ్ వెళ్ళాలి దట్ మీరు వెళ్ళింది. కశ్మీర్ లో వెళ్ళింది. కానీ అవును. ఇంకెక్కడన్నా మీరు కనుక ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అవునండి. ఒకటి. రెండు, అది కాశ్మీర్కే పరిమితం కాదు, మీ దేశంలో ఎక్కడికన్నా వచ్చి కొడతామని చెప్పడం జరిగింది. అవును. అది మెసేజ్ వెళ్ళిందండి. ఆ అవును. తర్వాత పాకిస్తాన్ గుక్క తిప్పుకోలేకుండా ఏం చేయాలో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవును. మన మీద బాంబులు వేయటానికి, తర్వాత మన మీద ఫైటర్ జెట్స్ పంపించి వాళ్ళ అవును. యుద్ధ విమానాలు కూలగొట్టాం, అవును. వాళ్ళ ఎయిర్పోర్ట్స్ టార్గెట్ చేశాం. సో అవును. మనం సాధించాల్సింది సాధించేసాం. ఇప్పటి నుంచి పాకిస్తాన్ కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది. మళ్ళీ ఉగ్రవాద చర్య చేస్తే మళ్ళీ పెద్ద యాక్ట్ ఆఫ్ వార్, అంటే ఇంకా అదేమి ప్రొవోకేషన్ గా కూడా చూడవట్లేదండి. ఓకే. యాక్ట్ ఆఫ్ వార్ కిందే పరిగణిస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇచ్చింది. సో నా అంటే 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 ఉద్దేశంలో అంటే సార్. అగ్రిమెంట్ రూపురేఖలు ఎలా ఉండుంటాయంటే నా ఉద్దేశంలో ఇప్పటి నుంచి పాకిస్తాన్ ఎటువంటి ఉగ్రవాద చర్యకి ప్రోత్సాహం ఇవ్వమని ఒప్పుకొని ఉంటుందండి. ఆ ఓకే. అది ప్రస్ఫుటంగా పేపర్ మీద పెట్టకపోయినా అమెరికా లాంటి దేశాలు ఆ, ఓకే. ఆ, వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది. అంటే ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటి, చెప్పండి. యా కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎంతో హుందాగా, మర్యాదగా, ముఖ్యంగా మన ఆర్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అండి. మనకి చాలా ఆశగా ఉంటుంది, అంటే ఆ, ఒక కోరిక ఉంటుంది. ఇన్నాళ్ళు ఆ, ఆ, ఉగ్రవాదం అనుభవించాం కదా. కొద్దిగా పాకిస్తాన్ లోకి వెళ్ళి ఆ దేశం విరక్కొట్టేస్తే బాగుండు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. అది నేను తప్పనట్లేదు. ఆ, అది ఆ, అలాంటి భావన కొన్ని దశాబ్దాలుగా అనుభవించిన ఉగ్రవాద చర్యలకు అనుభవించాం కాబట్టి ప్రతిస్పందనగా ఉంటుంది. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే మిలిటరీ ఆపరేషన్స్ వేరు, పొలిటికల్ ఆపరేషన్స్ వేరండి. మిలిటరీ ఆపరేషన్స్ కి ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఇది అచీవ్ చేయాలి అని చెప్తే మిలిటరీ వెళ్ళి అది అచీవ్ చేసుకొస్తుందండి. సో కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటి? టెర్రరిస్టులు, ఉగ్రవాద సంస్థల్ని మీరు టార్గెట్ చేయమన్నాం, చేసాం. తర్వాత పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే ఆపాలి, ఆపారు. అయిపోయింది అక్కడితో. మీరు విన్నారో లేదో, మీ ఛానల్లోనే ఎవరికోనో చెప్పాను నేను. ఇప్పుడు కనుక సీజ్ ఫైర్ వస్తే, కాల్పుల విరమణ వస్తే మనం చక్కగా ఆనందించాల్సిన విషయం అని నిన్న కూడా నేను మీకో ఎవరికో చెప్పానండి, ఏదో ఛానల్ కి ఎస్ ఎస్ చెప్పాను. ఎస్ సార్. అలానే జరిగిందండి. ఎందుకంటే మనకి పై చేయి ఉంది, మనం మన ఆధిపత్యం చూపించేశాం. ఇక్కడి నుంచి అంటే అంటే పాకిస్తాన్ తేరుకుంటుందా లేదా అన్నది యా ఆలోచించాల్సిన విషయం అంటే అండి. అంటే అంటే నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అనేది ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర మీలాగా చాలామంది సారీ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళందరితో గత 3 రోజుల నుంచి లైవ్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నది ఒకటేనండి. గట్టిగా 2 రోజుల పాటు వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ టర్కీనో ఇంకొకళ్ళని బతిమాలుకోవాలి. సో వాళ్ళు కాలబేరానికి వస్తుంది పాకిస్తాన్. ఖచ్చితంగా ఇండియాని డైరెక్ట్గా ముష్టి అడుక్కోలేక, సరే ఇక్కడ ఆ పదం అంటున్నాను, కావాలని అంటున్నాను నేను, డైరెక్ట్గా పర్లేదు. భారత ప్రభుత్వాన్ని అనలేక పెద్దన్నయ్య ట్రంప్ కాళ్ళు పట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళని మధ్యవర్తిత్వం వహించి కాపాడండి మహాప్రభు అని అమెరికాను అప్రోచ్ అవుతారు, అయ్యారు అనేది నా ఉద్దేశం. అవునండి. అందులో అనుమానం ఏముందండి? ఎప్పుడైతే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాయో, చైనా నుంచి తెచ్చుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందో, అవును. టర్కీ నుంచి తెచ్చుకున్న మిజైల్స్ ఎప్పుడైతే పూర్తిగా ఫెయిల్ అయ్యాయో, పాకిస్తాన్ కి ఇంకేమీ మార్గం లేదండి. యా కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరు, అంటే ఫేస్ సేవింగ్ ఫార్ములా అంటారండి దీన్ని. అవునండి. అంటే మేమేదో యుద్ధం కంటిన్యూ చేయాలనుకున్నాం, కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు కాబట్టి, ఆయన స్నేహితుడు కాబట్టి ఈ స్నేహితుడు మాట వింటున్నాం అని ఓకే. ఒక ఒక అబద్ధం చెప్తారండి. ఓకే. బట్ ఈ కాళ్ళ బేరానికి నా ఉద్దేశంలో వాళ్ళు ఆ, ఆ, నిన్న, అంటే ఇవాళ తెల్లారుజాము కాకుండా నిన్న తెల్లారుజామున యుద్ధం అయింది కదండి. అవును. వాళ్ళు 400 డ్రోన్స్ పంపించారు, అవి ఒక్కటి కూడా ఇటు రాలేదు కదా. అప్పుడే వాళ్ళకి అర్థమై ఉంటుందండి. తర్వాత మనం లాహోర్ టార్గెట్ చేసాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ దెబ్బతీసాం. సో దానికి అప్పటికే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుందండి. అంటే ఎప్పుడైతే వాళ్ళ క్షిపణి ఒకటి కూడా ఇటు రాలేదు అంటే వాళ్ళ కాళ్ళ బేరానికి వస్తారు, మనకేం అంటే ఇబ్బంది లేదు. అంటే అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఒక పక్కేమో ట్రంప్ చెప్తున్నది ఏంటంటే సుదీర్ఘంగా నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను, మాట్లాడిన తర్వాత అంగీకరించారు అని. 48 అంటే గంటలు అన్నారండి. 48 గంటలు, గత 48 గంటల నుంచి మాట్లాడుతున్నాను అంటున్నారు. అవును. తీరా చూస్తే మీరు ఇవాళ ఉదయం జమ్మూలో మన శివుడి టెంపుల్ మీద అటాక్ చేశారు. మధ్యాహ్నం అవునండి. తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా పాకిస్తాన్ డ్రోన్ వచ్చింది. అంటే ఒక పక్క అవునండి. అమెరికాతో డిస్కషన్ చేస్తూనే
ఇంకొక పక్క దాడులు కంటిన్యూ చేసింది పాకిస్తాన్. అవునండి, దానికి మనం కూడా ప్రతిస్పందిస్తూనే ఉన్నాం కదా. ఇవాళ పొద్దున వాళ్ళు మన టెంపుల్ మీద యుద్ధం చేయగానే మనం వెళ్ళి వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద బాంబింగ్ చేశాం కదా. అవును. వాళ్ళ రన్వే చిత్తు చేశాం. సో చర్చలు జరుగుతున్నప్పుడు యుద్ధం కంటిన్యూ అయింది, కంటిన్యూ అవుతుంది. అప్పుడు కూడా మనం చూపించామండి. నా ఎస్ సార్. ఉద్దేశంలో ఎప్పుడైతే నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్ పేరు మర్చిపోయాను, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ రావల్పిండి పక్కన ఉంటుంది, నూర్ ఖాన్ ఏదో ఉందండి. ఎస్ దాని మీద ఎప్పుడైతే బాంబులు పడి రన్వే దెబ్బతిందో, నా ఉద్దేశం ఆ, అప్పటికి ఆ, వాళ్ళకి ఆ, వాళ్ళలో కొద్దిగా వివేకం వచ్చి ఉంటుందండి నా ఉద్దేశం. ఎస్. ఇప్పుడే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, సుబ్రహ్మణ్య జైశంకర్ ఓ ట్వీట్ చేశారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇందాక మిస్రీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, విదేశాంగ శాఖ కార్యదర్శి హోదాలో ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు జైశంకర్, సుబ్రహ్మణ్య జైశంకర్ భారత విదేశాంగ శాఖ మంత్రి, ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ అన్ అండర్స్టాండింగ్ ఆన్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్. India has constantly maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so. India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action. ఇమ్మీడియట్గా మేము అంగీకరించాము. ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఇది తక్షణం అమలు చేస్తున్నాం. అయితే తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రం మా పోరాటం కొనసాగుతుంది. ఇండియా హ్యాస్ కాన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ ఏ ఫర్మ్ అండ్ అన్కాంప్రమైజింగ్ స్టాన్స్ అగైనెస్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. ఇట్ విల్ కంటిన్యూ టు డూ సో. అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తూనే, శాంతి కోరుకుంటూనే మరొక వైపు ఒక వార్నింగ్ను కూడా భారత ప్రభుత్వం అంగీకరించింది. కేఏ పాల్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పాల్ గారు నమస్తే అండి. పాల్ గారు నమస్తే అండి. హలో పాల్ గారు నమస్తే అండి. ఎట్లా చూస్తారు ఇది, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇమ్మీడియట్గా అమెరికా జోక్యంతో ఇమ్మీడియట్గా రెండు దేశాలు అంగీకరించడం ఎలా చూస్తారు? మీరు కూడా పాకిస్తాన్ వెళ్తానన్నారు మొన్న. హలో పాల్ గారు. ఎస్, ఒకసారి కేఏ పాల్ గారు మళ్ళీ లైన్లోకి వస్తారు కొద్దిసేపట్లో. ఒక్కసారి జైశంకర్ చేసిన ట్వీట్ గురించి మనం మాట్లాడదాం. జైశంకర్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ఇది.